శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో కృష్ణ రాసలీలలు ఈ ఘట్టంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటున్నారు. వచ్చినటువంటి గోపికలు వాళ్ళందరినీ చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోమన్నాడు, ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు, పెద్దలను సేవించమన్నారు, భర్తలను సేవించమన్నారు, పిల్లల్ని చూసుకోమన్నాడు. కానీ పొమ్మన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరే ఉండి ఆయనకి సేవ చేసేటువంటి భాగ్యం కలిగించమని చెప్పి గోపికలు వేడుకుంటున్నారు. ఎలా వేడుకుంటున్నారు అనేటువంటిదంతా కూడా నిన్న కొన్ని శ్లోకాలలో చెప్పుకున్నాం, మరి కొన్ని శ్లోకాలలో నేడు పూర్తి చేసుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ 29వ అధ్యాయంలో 34 శ్లోకాల వరకు 34 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. 35వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. సించాంగనస్పదధరామృతపూరకేణ ఆసావలోక కలగీత జహృచ్ఛయాగ్నిం నోచేద్వయం విరహజాగ్నుపయుక్త దేహాత్ జ్ఞానేన యామ పదయోః పదవీం సఖేతే. సించాగ్నస్పదధరామృతపూరకేణ. ఈ శ్లోకంలో కాస్త శ్రీకృష్ణుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉంటుంది గోపికలందరూ. నువ్వు మా విరహాగ్నుని, మా తాపాన్ని తీరుస్తావా, లేకపోతే ఆ విరహాగ్నిలో భస్మమైపోయి నీ పాదాలని తర్వాత చేరుకోమంటావా అంటున్నారు. అంటే ప్రాణాలు విడిచిపెట్టి తర్వాత నిన్ను చేరుకోమంటావా అన్నట్టుగా అడుగుతున్నారు. పాపం చేసేది లేక గోపికాస్త్రీ. సించ అంగ, అంగ అంటే ఇక్కడ హే కృష్ణ, ఓ నాథ అని అర్థం. ఇక్కడ నస్త్వదధరామృత పూరకేణ, ఈ పదాన్ని విడదీస్తే నహ త్వత్ అధర అమృత పూరకేణ. నస్త్వద అధరామృత పూరకేణ ఆసావలోక కలగీత జహృచ్ఛయాగ్నిం. జహృచ్ఛయా అగ్నిం, అగ్నిలో ఉన్నాం మేము. ఏం అగ్ని అంటే ప్రేమాగ్నిలో ఉండిపోయాం. ఈ ప్రేమాగ్ని ఎలా వచ్చిందయ్యా అంటావా? ఆస అవలోక కలగీత, నీ వలనే వచ్చింది. నీ మీద పుట్టినటువంటి ప్రేమ అనేటువంటి అగ్ని నిన్ను చూడంగానే వచ్చింది. అంతకుముందు లేవు. కృష్ణుడు రేపలలో బృందావనంలో అలా పుట్టాడు. రేపలలో పుట్టిన క్షణం నుంచి, ఆ నందవ్రజంలో పుట్టిన క్షణం నుంచి వీళ్ళందరూ ఆ కృష్ణ పరమాత్మని ఆరాధిస్తూ సేవిస్తూ అలా 7 సంవత్సరాలు తరించారు. ఈ 7 సంవత్సరాల్లో వీరికి కలిగినటువంటి ప్రేమాగ్ని అంతకుముందే ఉందేమో. ఎందుకంటే ఈ గోపికలందరూ ఎట్లాంటి వాళ్ళు, ఎటువంటి మహర్షులో చెప్పుకున్నాం. కాబట్టి మామూలు జన్మలు కావు వీరివి. అట్లాంటి ఆ స్వామి కోసం ఎదురు చూసి 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 స్వామి రాగానే ఒక్కసారిగా ఆ ప్రేమాగ్ని, ఆ విరహాగ్ని వల్ల వచ్చినటువంటి ఆ అగ్ని స్వామిని చూసేటప్పటికి, స్వామి యొక్క పాదాలు స్పృశించేటప్పటికి హాస అవలోక కలగీత. హాసము అంటే స్వామి వారి యొక్క చిరును మందహాసం. ఆ చిరుమందహాసం చూసేటప్పటికి, అలాగే అవలోకన స్వామి యొక్క చక్కటి కృపా కటాక్ష వీక్షణాలు చూసేటప్పటికి, అలాగే కలగీతము మధురమైనటువంటి ఆ మురళీరవం, ఆ వేణునాదం, ఆ స్వరం వినేటప్పటికీ, ఇవన్నీ స్వామి యొక్క అత్యద్భుతమైనటువంటి ఈ లీలలు, అందమైనటువంటి ఆ చూపులు, చిరునవ్వులు, చిరుమందహాసాలు ఇవన్నీ చూసేటప్పటికీ హృచ్ఛయాగ్ని, మా హృదయాలలో ఉప్పొంగినటువంటి ప్రేమాగ్నులు. ఈ ప్రేమాగ్ని అనేటువంటి తాపం ఎలా తీరాలి?
అగ్ని తీరాలంటే దాని మీద నీళ్లు పోయటమో ఏవో ఉండాలి, అగ్నికి విరుగుడు. అయితే ఇది ప్రేమ అనేటువంటి అగ్ని, విరహం అనేటువంటి అగ్ని. ఈ అగ్నిని ఈ తాపాన్ని తీర్చాలంటే ఏం కావాలంటే అమృతం కావాలి. ఎటువంటి అమృతం కావాలంటే స్వామి వారి యొక్క అధరామృత పూరకేణ, స్వామి వారి యొక్క అధర అమృత పూరకేణ, ఆయన యొక్క చుంబనము, ఆయన యొక్క పెదవుల నుండి అలా స్రవిస్తూ ఉన్నటువంటి అమృత ధారలు ఏవైతే ఉన్నాయో ఆ అమృత ధారల చేత ఆ తాపం అనేటువంటిది తీరుతూ ఉంటుంది. ఆ ప్రేమాగ్ని అనేటువంటిది, ఆ తాపం అనేది తీరుతూ ఉంటుంది. నోచేత్, అలా కాకపోతే, నోచేత్ అంటే అది బెదిరించడం, అలా గనక అవలేకపోతే మా ప్రాణాలు ఇంకా నిలవవు కృష్ణ, మా జీవితాలు ఇంకా నిలబడవు. నోచేద్వయం విరహజాగ్నుపయుక్త దేహ, నోచేత్ అలా కాకపోతే వయం మేమందరం కూడా విరహాగ్ని, ఆ విరహాగ్ని నుండి వచ్చినటువంటి ఆ తాపాల చేత, ఆ అగ్ని మంటల చేత ఉపయుక్త దేహ, మా దేహాలను విడిచిపెట్టి అలా ధ్యానం చేసుకుంటే నిన్నే తప్పించుకుంటూ, అక్కడ గృహిణులు చేసినటువంటి పని అదే. ఎవరైతే భర్తలు అడ్డగించారో, పంపించలేదో, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరూ చేసిన పని ఇదే. ఆ విరహాగ్నితో ఆ దేహాన్ని వదిలిపెట్టేశారు. ధ్యానేన యామ పదయో పదవీం సఖేతే, ధ్యానేన యామ, అప్పుడు మేము ధ్యానంలోనే నీ యొక్క పదవీం పదయో, నీ తే పదయో, నీ యొక్క పదాబ్జములు ఏవైతే ఉన్నాయో నీ పాద పద్మాలను చేరుకుంటాం కృష్ణ, అంతకంటే వేరే మార్గం లేదయ్యా అంటూ విన్నవించుకుంటున్నారు స్త్రీలందరూ కూడా. సించాంగనస్వధరామృత పూరకేణ, నస్వధ, ఇక్కడ ఈ పదాన్ని విడిస్తే నహ త్వత్ అధర అమృత, నస్వధరామృత, నస్వధరామృత అని చదవాలి జాగ్రత్తగా. యర్హ్యంబుజాక్ష తవ పాదతలం రమాయా దత్తక్షణం క్వచిదరణ్య జన ప్రియస్య అస్ప్రాక్ష్మ తత్ప్రభృతి నాన్య సమక్షమంగ స్థాతుం త్వయాభిరమిత వత పారయామః. అదేమిటయ్యా, ఈ విరహాగ్నుడికి, ఈ కామభావాలకి భర్తలు ఉన్నారు కదా, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అంటావేమో. నా అన్య సమక్షమంగా, నా అన్య సమక్షం, వేరొకరి దగ్గరికి మేము వెళ్ళం. ఇంకా వేరొకరి దగ్గరికి వెళ్ళటానికి మా మనసు అంగీకరించట్లా. అసలు ఇక్కడి నుంచి అడుగు కదల్చలేకపోతున్నామయ్యే. ఈ పదం నుంచి, ఈ స్థానం నుంచి, నీ ముందు నుంచి అడుగు కదల్చలేకపోతున్నాం. ఇంకా వేరొకరేమిటి, మా జీవితాలు ఇంకేముంది. నా అన్య సమక్షమంగా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం ఏమిటి, ఇంకా పైగా వారితో ఈ విరహాగ్ని తాపాలు తీర్చుకోవడం కూడానా అని చెప్పి ఆశ్చర్యపోదు. యర్హి అంబుజాక్ష, అంబుజాక్ష ఓ పద్మపత్రాల వంటి కన్నులు కలిగినటువంటి వాడా శ్రీకృష్ణ, తవ పాదతలం రమాయా దత్తక్షణం, నీ పాదతలం అంటే నీ పాద పద్మాల దగ్గర, రమాయా దత్తక్షణం, రమాయా అంటే లక్ష్మీదేవి కూడా నీ పాద పద్మాల దగ్గర సేవించేటువంటి భాగ్యము కొంతసేపే. దత్తక్షణం, క్షణం కాలం దత్త, కొంతకాలమే ఇవ్వబడింది ఆవిడికి ఆ సేవా భాగ్యం కూడా. ఆవిడ హృదయ నివాసం, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందు నివసించేటువంటి శ్రీ రమాదేవి కూడా, లక్ష్మీదేవి కూడా, శ్రీలక్ష్మి కూడా నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యం కొంతవరకే. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఇష్టం నీకెవరికి అంటే క్వచిదరణ్య జనప్రియస్య, క్వచిదరణ్య జనప్రియస్య, యోగి పుంగవులు ఎవరైతే ఉంటారో, ముని పుంగవులు ఎవరైతే ఉంటారో, నిత్యము నిన్ను హృదయంలో స్థాపించుకునేటువంటి ముని పుంగవులైనటువంటి అరణ్య జనప్రియస్య, అరణ్య జనులు అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే అరణ్యవాసులైనటువంటి వాళ్ళు. అన్ని వేల మంది మహర్షులు నీ కోసం అలా త్రేతాయుగంలో తపస్సు చేసి 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 నిరీక్షించి, ఆ తర్వాత ఇక్కడ స్త్రీలుగా జన్మించిన వారు ఉన్నారు, మహర్షులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, దేవతల్లో ఉన్నారు. అట్లాంటి వారి కోసం, అట్లాంటి వారి యందు నీకు ప్రీతి ఎక్కువ. యోగులైనటువంటి వారి యందు, వాళ్ళ మనసులలో, వాళ్ళ ఆత్మస్వరూపాలలో నిత్యము రమిస్తూ ఉంటావు నువ్వు. అట్లాంటి నీ యొక్క పాదమూలమునందు కూడా శ్రీలక్ష్మీదేవి కూడా ఆవిడ దత్తక్షణం, ఆవిడకి కలిగిన సేవాభాగ్యం కొంతవరకే. ఆ సేవాభాగ్యం మాకు కూడా కల్పించు, మేము తరిస్తాం అంటూ వేడుకుంటున్నారు ఇక్కడ. అటువంటి నీ చరణాల సేవాభాగ్యం మాకు కూడా కల్పించు. అస్ప్రాక్ష్మ, అస్ప్రాక్ష్మ అనే పదానికి అర్థం స్పృశించడం.
మమ్మల్ని కూడా స్పృశించనివు ఆ పాదపద్మాలను. అదృష్టవశాత్తు నీ యొక్క జన్మతో ఆ నందవ్రజంలో నువ్వు పుట్టడం వలన, నువ్వు పుట్టిన దగ్గర నుంచి అలా పాదపద్మాలని తాకటం వలన, స్పృశించడం వల్ల కలిగినటువంటి ఆనందానుభూతితో నిత్యము నీ పాదసేవలో తరించాలనేటువంటి ఉద్దేశం మాకు కలిగింది. తత్ప్రభృతి అన్నారు. అందుకే తత్ప్రభృతి అంటే అప్పటి నుంచి నీ పాదపద్మాల్ని స్పృశించిన క్షణం దగ్గర నుంచి ఇక మా సర్వస్వము నీవే అని మేము అంకిత భావంతో మా ఆత్మలో నిన్నే నింపుకున్నాం కృష్ణ. అట్లాంటి నిన్ను వదిలిపెట్టి నా అన్య సమక్షం వేరొకరి దగ్గరికి వెళ్ళటమా, అది జరగని పని. ఇక ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది లేదు, నీలో ఐక్యమైపోవటమే. ఇంకొకరి దగ్గరికి వెళ్ళటము, పతి పుత్రుడు వీళ్ళ ఆలనాపాలన చూడటము, వారితో రమించడమా, ఇంకా అది కూడానా? స్థాతుం త్వయాభిరమిత బత పారయామః. స్థాతుం త్వయాభిరమిత మీతో కలిసిపోయి రమించడం అనే దానికి అర్థం అంటే మీలో కలిసిపోవటం, స్వామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిలో కలిసిపోవటం. త్వయాభిరమిత బత పారయామః. నీతో రమించడానికి, నీతో కలిసిపోవటానికే వచ్చాము గాని, అంతేకాని నా అన్య సమక్షం, వేరొకరి సమక్షానికి నా పారయామ అనే పదానికి అర్థం సమర్థులం కాము. మేము ఎట్టి పరిస్థితుల్లో సమర్థులం కాము. ఇక్కడి నుంచి వదిలి మరొక అడుగు తీసి వెనక్కి వెళ్ళటానికి మేము సమర్థులం కానే కాము. అడుగు తీసి వెనక్కి వెళ్ళటానికి సమర్థులం కానప్పుడు ఇంకా వేరే వాళ్ళని సేవించడము, నిన్ను కాకుండా అన్యుల్ని సేవించడము, అందులోనూ భక్తతో ఈ విరహాగ్ని తాపం తీర్చుకోవటమా జరిగే పనేనా? జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి నీ పాద సేవా భాగ్యాన్ని మాకు కల్పించవయ్యా అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ స్త్రీలందరూ కూడా. అంతేకాకుండా శ్రీర్యత్పదాంబుజ రజశ్చకమే తులస్యా లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం యస్యాః స్వవీక్షణ కృతేన్య సురప్రయాసః తద్వద్వయం చ తవ పాదరజ ప్రపన్నా. తద్వత్ వయమపి, వాళ్ళలాగా మేము కూడా నీ పాద రజస్సునే అలా శిరసును దాల్చి ధన్యులైపోతాం. ఎవరిలాగా? ఈ శ్లోకంలో ఇద్దరు చెప్పారు. ఎవరై అంటే ఒకరు శ్రీ లక్ష్మీదేవిలాగా, ఇంకొకరు తులస్యా, ఆవిడికి సరిత అయినటువంటి తులసీదేవిలాగా. తులస్యా శ్రీర్యత్పదాంబుజరజశ్చకమే తులస్యా లబ్ధ్వాపి, తులసీదేవికి దక్కింది ఆ స్థానం. లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో అలా నిత్య నివాసమై ఉంటుంది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆకంఠాంతము చక్కగా అలా ఆనందంగా ఉంటుంది తులసీమాత. తులసీమాల రూపంలో అలా శ్రీకంఠుని యొక్క వక్షస్థలంలో అలంకరించబడి పరమానంద హరితుడైపోతూ ఉంటాడు ఆ తులసి. ఏం ఆనందం! వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి భాగ్యం ఏం భాగ్యం నిజంగా! తులస్యాలబ్ధ్వాపి వక్షసి, నీ యొక్క వక్షస్థలం మీద అలంకరించబడేటువంటి అదృష్టం ఆ తులసీమాత కలిగింది. అలాంటి వీళ్ళిద్దరు కూడా పదాంబుజరజశ్చకమే, వారిద్దరు కూడా నీ యొక్క పాదపద్మాలని అలా సేవిస్తూ ఉన్నారయ్యా. ఆ వక్షస్థలం మీద తిరుగులేనటువంటి స్థానం సంపాదించి కూడా తులసీదేవితో పాటుగా నీ పాదపద్మాల యొక్క ధూళిని పొందడానికి, రజహ అనే పదానికి అర్థం ధూళి, పాద రజస్సు. ఏమి ధూళి అంటే మనకు కనిపించే ఇదుమ్ము ధూళి కాదు అక్కడ. ఆయనది అరవిందముల వంటి పద్మాల వంటి పాదాలు. ఆ పద్మాల వంటి పాదాలలో దుమ్ము ఉంటుందా? ఏముంటుంది పద్మాలలో? ఆ పద్మాల యొక్క పుప్పొడి, అది ధూళి అంటే అక్కడ. రజహ అనే పదానికి ఎక్కడ వచ్చినా సరే, దేవతా స్వరూపాలకి ఎప్పుడు వచ్చినా సరే మనం గ్రహించవలసిన అంశం అది. ధూళి అంటే, రజస్సు అంటే మామూలు మనం అనుకునే మట్టి కాదు అక్కడ. పద్మాలలో ఉండే పుప్పొడి రేణుగులు. అటువంటి రజశ్చకమే తులస్య, అటువంటి పద్మాల వంటి ఆ పాద పద్మాలలో ఉన్నటువంటి ఆ రజస్సుని తీసుకుని అలా శిరసును దాల్చి ధరించినటువంటి ఆ జీవితాలు ధన్యమైపోతుంటాయి. అలాంటి భాగ్యం తద్వత్వయం, ఆ విధంగా మేము కూడా తవ పాదరజ ప్రపన్నా, నీ పాదరజస్సుని పొంది మేము కూడా ధన్యులైపోతాం కృష్ణ. యస్యా స్వవీక్షణ కృతే అన్యసుర ప్రయాస. యస్యాహ, ఈ స్త్రీలింగవాచకం.
అంటే ఏ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకైతే సురులందరూ కూడా అనేకమైనటువంటి ప్రయాసలు పడుతూ ఉంటారో అటువంటి లక్ష్మీదేవే నీ పాద పద్మాలని అర్చిస్తూ ఉంటుంది. ఆ భాగ్యం మాకు కలిగించాలి. యస్యాస్వ వీక్షణ కృతే అన్యసుర ప్రయాస. అన్యసురులు అంటే ఇతర దేవతలు, నువ్వు కాకుండా ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో బ్రహ్మాది దేవతలు, కుబేరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క వైభవ కటాక్షముల కోసం అని చెప్పేసి మాకు సంపదలు కలగాలి, ఐశ్వర్యాలు కలగాలి, లేకపోతే పదవులు కలగాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నిరీక్షిస్తూ ఉంటారో స్వవీక్షణ కృతే, ఆవిడ యొక్క వీక్షణం కోసం, అటువంటి ఆవిడే నీ పాద పద్మాల దగ్గర చెంత తులసీదేవితో పాటుగా సేవిస్తూ ఉండే. అలాగే మాకు కూడా ఆ పక్కన ఇంకొంచెం మాకు కూడా చోటించాలి. తద్వత్వయం చ తవ పాదరజ ప్రపన్నా. రజస్సుని, ఆ పాద పద్మాల యొక్క రజస్సుని మేము కూడా పొంది ధన్యులమైపోతామయ్యా. మేము కూడా నీ పాద పద్మాలని పొందటానికే శరణు వేడుతున్నాము అని చెప్పి వేడుకుంటున్నారు ఇక్కడ స్త్రీజనులందరూ కూడా. తన్న ప్రసీద వృజినార్ధన తేంఘ్రిమూలం ప్రాప్తా విసృజ్య వనతి ప్రాప్తా విసృజ్య వసతి స్వదుపాసనాశా. వసతి, వసతి అంటే గృహములు. ప్రాప్తా విసృజ్య వసతి స్వదుపాసనాశా. త్వత్సుందరస్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం. పురుషభూషణ, హే పురుషభూషణ, పురుషోత్తమ. అసలు పురుషుడంటే నీవే కదా. మిగతా వాళ్ళందరూ పురుషులా? వాళ్ళందరూ పురుషులు కాదు. మొత్తం జగత్తులో మొత్తం ఉన్న పురుషుడివి నీవే, ఒక్కడివే పురుషుడు. మిగతా వాళ్ళందరూ పురుషులు కాదు, పురుషులే కాదు. బింబం వేరు, ప్రతిబింబం వేరు. చంద్రుడు వేరు, ఆ నీళ్లలో కనిపించే చంద్ర బింబం వేరు. మాకు ఈ బింబాలు అక్కల్లా, మాకు నీవు ఈ ప్రతిబింబాలు అక్కల్లా. మాకు బింబం కావాలి, చంద్రుడు కావాలి, నువ్వు కావాలి. మాకు ఈ ప్రతిబింబాలు ఎందుకు? మాకు భర్తలు అంటావు, పెద్దలు అంటావు, పిల్లలు అంటావు, మాకు ఈ ప్రతిబింబాలు అక్కల్లా. బింబం కావాలి, నువ్వు కావాలి. హే పురుష భూషణ దేహి దాస్యం. నీ దాస్యం మాకు ప్రసాదించు స్వామి. మేము దాసీలాగా మీ దాస్యం సేవ చేసుకుంటూ తరిస్తాం, నీ సేవ చేసుకుంటూ తరిస్తాం. ఆ సేవా భాగ్యాన్ని మాకు కల్పించు తండ్రి అంటూ వేడుకుంటాం. తన్న ప్రసీద వృజినార్థన తేంఘ్రిమూలం. వృజినార్థన, వృజిన అర్థన అని అక్కడ పదం పెట్టారు. అంటే దుఃఖ నివారణ కలిగించేటువంటి స్వామిని వృజినార్థన అంటారు. అనేకమైనటువంటి దుఃఖాల నుంచి తరింపజేసేటువంటి వాడు, దుఃఖ నాశకుడు. తన్న ప్రసీద, నహ ప్రసీద, మమ్మల్ని ప్రసన్నం చేయి. నీ కృపా కటాక్షాలతో మా పట్ల అనుగ్రహాన్ని కురిపించు. తే అంఘ్రిమూలం ప్రాప్త. ఎక్కడికి వచ్చాం మేమందరం? నీ యొక్క పాదపద్మాల చెంత. మూలము అంటే మనకి చెట్టు మూలం అంటారు చూసారా, అట్లా నీ అంఘ్రిమూలం ప్రాప్త, నీ పదాజ్యముల చెంతకి మేము వచ్చాం. ఇది అసలైనటువంటి కల్పవృక్షం మూలం. తేంఘ్రిమూలం ప్రాప్త విసృజ్య వసతి. ఎలా వచ్చాము? వసతి విసృజ్య. మా గృహాలు, బంధువులు, భర్తలు, మా సంసారాలు, మొత్తం సమస్త బంధాలని కూడా వదిలిపెట్టి విసృజ్య వసతి. గృహం అంటే కేవలం ఆ గృహమే కాదు, 4 గోడల మధ్య ఉండే గృహం గృహం కాదు. ఈ దేహాలు కూడా వదిలిపెట్టేశాం నీ కోసం అని చెప్పేసి. ఈ దేహం కూడా ఇక మాది కాదు, మీకు అర్పించేశాం, స్వామికి అర్పించేశాం. దేహో దేవాలయ ప్రోక్తో చెప్పుకున్నాం మనం. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అంటూ చక్కటి శివమానసిక పూజా స్తోత్రం. అట్లా విసృజ్య వసతి, మొత్తం సమస్తమైనటువంటి దేహాన్ని, దేహం లాంటి గృహాన్ని, గృహంలో ఉండే వ్యక్తుల్ని అందరినీ వదిలిపెట్టేసి ఈ పాదాల చెంతకు వచ్చాం. ఎందుకని? త్వత్ ఉపాసన ఆశా. ఏ ఆశతో వచ్చారంటే నీ ఉపాసన చేసుకుందామనేటువంటి ఆశతో. ఉపాసన అంటున్నారు అక్కడ. అంటే ఈ సేవా భాగ్యము, ఈ దాస్యము అనేటువంటిది ఏమిటంటే స్వామివారి ఉపాసన పొందటం. ఉపదేశం పొందుతాం, ఉపాసన పొందటం అంటారు సరే. అమ్మవారి ఉపాసకులు అంటే అంటాం మనం. అంటే అమ్మవారి యొక్క ఆ మంత్ర జప పారాయణలో నిత్యము తరించేటువంటి భక్తులకి ఉపాసకులు అని పేరు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు కలిగితే ఉపాసకులు అంటారు. తదుపాసన ఆశ. ఆ ఆశతో మేము వచ్చాం తరించాలి. ఎందుకని? ఏం చూసి వచ్చారు? త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్ర కామ. త్వత్సుందరమైనటువంటి, నీ యొక్క సుందరమైనటువంటి ఆ చిరునవ్వుని, ఆ చక్కటి చూపులని, ఆ మందహాసాన్ని, స్మిత నిరీక్షణ తీవ్ర కామ, వీటి నుంచి కలిగినటువంటి
ఆ తీవ్రమైనటువంటి ప్రేమాగ్నితో తపించి తప్త ఆత్మానం తప్త ఆత్మనం మా ఆత్మలు ఎలా ఉన్నాయంటే తపించిపోతున్నాయి. ఎప్పుడు నీలో ఐక్యమైపోవాలా, ముక్తిని పొందాలా అనేటువంటి తాపంతో ఉన్నాయి మా శరీరాలన్నీ. విరహతాపమో, ప్రేమతాపమో, మదనతాపమో, తీవ్రమైనటువంటి ఆ మన్మథ తాపాలతో ఉన్నటువంటి మా శరీరాలని నీ దాస్యము అనేటువంటి సేవా భాగ్యాన్ని కలిగించి వాటిని దూరం చేయి స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు ఇక్కడ కోపికలందరూ కూడా. ఎట్లాంటి సుందరమైనటువంటి స్వామి యొక్క విగ్రహం పోతనార్యుడు చక్కగా వివరిస్తాడు. కుండల దీప్త గండమును కుంచిత కుంతల పాలమున్ సుధా మండిత పల్లవధారము మంజుల హాస విలోకనంబునయ్యుండెను మంజుల హాస విలోకనంబునయ్యుండెడు నీ ముఖంబుగని. ఎట్లాంటి సుందరమైనటువంటి ముఖమో వర్ణించేస్తున్నారు. కుండల దీప్తి కండమును కుంచిత కుంతల పాలమున్ సుధామండిత పల్లవధారము మంజుల హాస విలోకనంబునయ్యుండెడు నీ ముఖంబును గని ఉండగా వచ్చునే. చాలు ఇవి చూస్తూ తరిస్తూ ఇలా ఉండిపోతాం స్వామి. మన్మధేక్షు కోదండ విముక్త బాణముల దాసులమయ్యద ఆదరింపవే దాసులమయ్యదం ఆదరింపవే. నీ దాసానుదాసులమైపోతాం, ఆదరించు స్వామి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి. ఆ చెవికమ్మలు, ఆ చెలువారేటువంటి చక్కటి అమృతధారలు స్రవించేటువంటి చెక్కిళ్ళులా ఆ పెదవులు, ఆ ముంగురులు కూడా మురిసినటువంటి ముంగురులు, ఓ పక్కన ముద్దులొలికేటువంటి పాలభాగం, అద్భుతమైనటువంటి ఆ నుదురు, అమృతము చెందేటువంటి ఆ చిగురుమోను, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివి కలిగినటువంటి నీ వదనం వీక్షించి మేము నిలవగలమా చెప్పు? ఉండగలమా మేము? ఆ చెరుకు వింటిని పట్టుకున్నటువంటి ఆ మదనుడు, ఆ మన్మధుడి వెడనటువంటి ఆ శర పరంపరలకి మేము దాసులమైపోయాము, దాసానుదాసులమైపోయాం. ఇప్పుడు అవి తీర్చుకోవాలంటే నీ దాసులం అవ్వాలి. నీ దాసులం అయితే ఆ మన్మథ తాపం అంతా తీరిపోయి. కాపాడు స్వామి, మమ్మల్ని కాపాడు, తరింప చెయ్యి అంటూ వేడుకుంటున్నారా అంగను. దేహి దాస్యం వీక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీగండ స్థలాధర సుధం హసితావలోకం. వీక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీగండ స్థలాధర సుధం హసితావలోకం. దత్తాభయం చ భుజదండయుగం విలోక్య వక్షశ్రియైకరమణం చ భవామదాస్యః వక్షశ్రియైక రమణం భవామదాస్యః. నీ దాసులమైపోతాం మేము, నువ్వు అను నీ సేవా భాగ్యం తరించేస్తావు. అట్లాంటిది మా పట్ల ఇంత కఠినంగా మాట్లాడతావా? వెళ్ళిపోమంటావా? నీ వేణునాదానికి అలా వచ్చేసాము. వీక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీ. నీ యొక్క అలక ఆవృతం, అలక అనే పదానికి అర్థం అక్కడ ముంగురులు. ఎట్లాంటి ముంగురులు? అందమైనటువంటి నీ ముంగురులు, చక్కటి ఆ ముంగురులతో ఉన్నటువంటి నీ శిరోభాగం అలా చూసి వీక్ష అలకావృత ముఖం, ఆ ముఖమంతా ఆ వంపులు తిరిగినటువంటి ముంగురులు, ఆ మధ్యలో నెమలిపించము ఎంత అందంగా ఉంటుంది. అట్లాంటి నీ యొక్క ముఖభాగాన్ని చూసి తవ కుండల శ్రీహి, అంతేకాకుండా నీ ముఖము, ఆ మణికుండలాల యొక్క కాంతులు, మిలమిలలాడేటువంటి నీ యొక్క చెక్కిళ్ళు, ఇందాల పోతనార్యుడు చెప్పినటువంటి ఆ శ్లోకంలో. గండస్థలాధరసుధం, గండస్థల అధరసుధం, ఈ గండస్థలములు, ఆ చెక్కిళ్ల స్థలములు, అధరసుధం ఆ పెదవుల నుంచి స్రవించేటువంటి అమృత ధారలు, హసితావలోకం, హసిత అవలోకం చక్కటి చిరునవ్వుతో కూడినటువంటి నీ మోము. ఇవన్నీ చూస్తుంటే దత్తాభయం చ భుజదండ యుగం విలోక్య. భుజదండ వియోగం, దత్తాభయం అంటే ఆ మన్మధుడి యొక్క శరముల నుండి తప్పించుకోవడానికి అభయం ఇచ్చేటువంటి స్వామివి నీవు తప్ప ఇంకెవరుంటారు. వక్షశ్రియైక రమణం, వక్షశ్రియైక రమణం, వక్షశ్రీ అంటే లక్ష్మీదేవి. అంతేకాకుండా ఇక్కడ దత్తాభయం భుజదండ యుగం అన్నారు. భుజములు అంటే తెలుసు, ఈ భుజములు చేతుల దగ్గర ఒక్కొక్క చేతులు కూడా మహావీరుడికి ఎప్పుడైనా వర్ణించాలంటే కవులు 5 తలకాయలు 5 శీర్షములు కలిగినటువంటి కాలసర్పం లాగా ఉన్నాయి ఆ భుజాలంటూ కీర్తిస్తుంటారు. 7 ఏళ్ల బాలుడు ఈయన. కానీ ఈయన యొక్క భుజములు ఎట్లాంటివి అంటే దత్త అభయం, అభయం ఇచ్చేటువంటి, ఓ చేయి అభయం, ఓ చేయి వరదం, అభయ వరద హస్తాలు కలిగినటువంటి స్వామి. అట్లాంటి ఆ స్వామి భుజదండ యుగం విలోక్య, అటువంటి అభయాన్ని ఇచ్చేటువంటి ఆ చేతులు చాలు మాకు. ఎందుకంటే ఆ శరములు తట్టుకోవాలంటే, ఆ కాముడైనటువంటి ఆ మన్మధుడు ప్రయోగించే శరములు తట్టుకోవాలంటే నీ అభయం ఉంటే చాలు. వక్షశ్రియైక రమణం,
విశాలమైనటువంటి నీ వక్షస్థలము ఆ లక్ష్మీదేవికి పరమ రమణీయమైనటువంటి ఏకైక విహార స్థానం కదా. వక్షశ్రియైక రమణం, రమించేటువంటి స్వామి ఆవిడతో పాటు. అట్లాంటి ఆవిడిలాగా మాకు కూడా ఆ సేవా భాగ్యాన్ని కలిగించి నీ పాద సేవకు, నీ అధరామృతానికి, నీ వక్షస్థల ఆలింగన సౌఖ్యాలకి మాకు కూడా ఆ అనుభవాన్ని, ఆ చక్కటి ఆనందాన్ని కలిగించు స్వామి అంటూ భవామ దాస్య, ముగ్ధలమైనటువంటి మేము నీకు దాస్యమైపోతున్నామయ్యా. ముగ్ధ అన్నారు అక్కడ. ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని నాయకులు మూడు రకాలుగా కవులు వర్ణిస్తారు. ముగ్ధ నాయక, మధ్య నాయక, ప్రౌఢ నాయక. వాళ్ళ యొక్క వయోభేదాలను బట్టి, అలాగే శారీరకమైనటువంటి పరిణితిని బట్టి వాళ్ళకి ఈ 3 రకాలైనటువంటి నాయకులుగా చెప్తారు. ముగ్ధ నాయక అంటే కేవలం ఈ వివాహాత్పూర్వం ఉన్నటువంటి ఎవరైతే ఈ 16 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి వారు ఉంటారో వారిని ముగ్ధ నాయకులు అంటారు వర్ణించేటప్పుడు. వారికి ఇంకా ఏమీ తెలియదు కూడా తెలియదు, ఏ విధంగా రమించాలో కూడా తెలియదు, ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలో కూడా తెలియదు. అటువంటి నాయకుల్ని ముగ్ధ నాయకులు అంటారు. మధ్య నాయకులు అంటారు మళ్ళీ కొంతమంది. ఆ తర్వాత ప్రౌఢ నాయక, వివాహాత్పూర్వము అంతా కూడా తెలిసినటువంటి తర్వాత సంసారము, విషయభోగాలు, కామసుఖాలు మొదలైనటువంటివన్నీ తెలిసిన తర్వాత ప్రౌఢ నాయక అంటే అన్ని కూడా శృతి మించినటువంటి విధంగా ఆలోచనలు ఆ ధోరణిలో ఉంటే ప్రౌఢ నాయక. ఇక్కడ మేమేమి తెలియదు, మాకేమీ తెలియదు, నువ్వు తప్ప అంతా నీకే సమర్పించేశాం అంటూ ముగ్ధ నాయకుల్లాగా వేడుకుంటున్నారు. నీ దాసీజనుల్లాగా ఉన్నామయ్యా, కాబట్టి మమ్మల్ని తరింపచేయని వేడుకుంటున్నారు అక్కడ. అంతేకాకుండా అసలు నీలాంటి స్వామిని ఏ స్త్రీ అయినా వదిలిపెట్టి వెళ్ళగలదా చెప్పు? కాస్త్యంగ, ఈ స్త్రీయంగ అనే పదానికి అర్థం స్త్రీ ప్లస్ అంగ. అంగ అంటే ఓ కృష్ణ నాథ, ఏ స్త్రీ వదిలిపెడుతుందో చెప్పు నిన్ను? ఇట్లా ఉన్నటువంటి నిన్ను ఎవరు వదిలిపెడతారు అంటూ వేడుకుంటున్నారు. కాస్త్యంగతే కలపదాయత మూర్ఛితేన సమ్మోహితార్య చరితాన్న చలే స్త్రీలోక్యాం త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష్య రూపం యద్గో ద్విజద్రుమ మృగాః పులకాన్య బిభ్రన్. సమస్తమైనటువంటి గోజనము, పక్షులు, వృక్షములు, మృగములు మొదలైనటువంటి పశుపక్షాదులు, స్థిరచర స్థావర జంగమాదులన్నీ కూడా నీ యొక్క అనుగ్రహంతో పులకితమైపోతున్నాయే, పావనమైపోతున్నాయే. వాటికి ఆ విధమైనటువంటి చక్కటి భావాలు కలుగుతుంటే, వాటిని నువ్వు ఆ విధంగా అనుగ్రహిస్తుంటే, ఇక స్త్రీలమైనటువంటి మమ్మల్ని అనుగ్రహించవా? ఇక మా పరిస్థితి ఏం చెప్పాలి స్వామి? కాస్తి అంగ అంటూ ఇది ఇట్లాంటివన్నీ కూడా మాకు వేరే దిక్కెవరు లేరు, అన్యథా శరణం నాస్తి అనేటువంటి స్థితిలో వేడుకుంటున్నారు చక్కగా ఈ స్త్రీలందరూ కూడా ఆ భావంతో. శ్యామసుందర అంటూ మధురమైనటువంటి పదాలు కలిగినటువంటి, పదములు కలిగినటువంటి, ఆరోహణ అవరోహణ క్రమములు కూడినటువంటి వివిధమైనటువంటి మూర్ఛనలతో యుక్తమైనటువంటి నీ వేణుగానం విని సమ్మోహితమైపోయినటువంటి మేము ఈ విధంగా వచ్చామయ్యా. కలపదాయత మూర్ఛితేన. కలపదాయతం అంటే అది ఆ వేణునాదము, ఆ చక్కటి సమ్మోహనమైనటువంటి రాగం ఏదైతే మోహన రాగం పాడావో, ఆ మోహన రాగం ఎట్లాంటిదంటే ఆరోహణ అవరోహణ క్రమాలు సంగీతంలో ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మేళవించి ఒక్కసారి మా మీద అస్త్రం వేసావు. మన్మదాస్త్రం ప్రయోగించినట్టుగా అయింది మా పని. నువ్వు మన్మదాస్త్రం ప్రయోగిస్తే మేము అలా లాగబడ్డాం నీ చేత ఆ శబ్ద ధ్వనికై. కలపదాయత మూర్ఛితేన, అలా మూర్ఛపోయినటువంటి మేము సమ్మోహితులమైపోయాం నీ యొక్క శరానికి. సమ్మోహిత ఆర్య చరితాన్నచలే స్త్రీలోక్యాం. అట్టా సమ్మోహితమైపోయినటువంటి మేము నీ రూప సౌందర్యాన్ని చూసి ఆ విధంగా ఇలా పడిపోయాము. మా పరిస్థితి ఏమిటి? నీ యొక్క వేణుగానానికి, నీ పిలుపుకి ఆ గోవులు అది వరకు ఏ విధంగా పరిగెత్తుకొచ్చేవి. అందువల్ల యద్ గో ద్విజ ద్రుమ మృగాహ అని చెప్పారు. గోవులైన, ద్విజము అనే పదానికి అర్థం పక్షి అన్నది. బ్రాహ్మణులు, పక్షులు, ఈ 2 రకాలైన అర్థాలు ద్విజ శబ్దానికి ఉన్నాయి. గోవులు గాని, పక్షులు గాని, వృక్షములు గాని, మృగములు గాని ఇవన్నీ కూడా పులకరించిపోయాయి కదా నీ యొక్క సమ్మోహనమైనటువంటి ఈ నాదానికి. ఆ మృగాలు, పక్షులే పులకరించిపోతే అట్లాంటప్పుడు నీ అద్భుతమైనటువంటి గానమాధుర్యాన్ని చూసి, ఆ గానమాధుర్యాన్ని విని సౌందర్యమైనటువంటి త్రైలోక్య సౌభగమిదం, ముల్లోకాలని కూడా
భ్రమింపజేసేటువంటి సమ్మోహనంలో పడేసేటువంటి నీ సౌందర్య రూపాన్ని చూసి, లావణ్య రూప సౌందర్యం చూసి ఏ స్త్రీ అయినా చెలించకుండా ఉంటుందో చెప్పు. ఎటువంటి స్త్రీకైనా చెలిస్తూ ఉంటుంది కదా బుద్ధి. ఇక మా పరిస్థితి చెప్పాలా? ఎప్పటి నుంచి చూస్తున్నాం నిన్ను అంటూ వేడుకున్నారు ఈ శ్లోకంలో. అట్లాగే వ్యక్తం భవాన్ వ్రజభయార్తి హరోభిజాతో దేవో యథాది పురుష సురలోక గోప్త తన్నో నిధేహి కర పంకజ మార్తబంధో కర పంకజ మార్తబంధో తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణాం నీ సేవకులు మేము. అట్లాంటి నీ సేవకుల్ని మాకు నీ సేవా భాగ్యం కలిగించు మాకు. ఎలా? దేవో యథా ఆది పురుష సురలోక గోప్త, ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉపేంద్రుడు వలె వామనావతారంలో వచ్చి సురలోక గోప్త, సురలోకాన్ని రక్షకుడైనటువంటి, గోప్త అంటే రక్షకుడు, దేవలోకాన్ని సమస్తమైనటువంటి ముల్లోకాల్ని రక్షించినటువంటి ఆ ఆది పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి రాక్షసుల పీడ నుంచి ఆ ఇంద్రలోకాన్ని త్రిలోకాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో, రక్షించాడో, అట్లా మమ్మల్ని కూడా అనుగ్రహించు, మా జీవితాన్ని కాపాడు. వ్యక్తం భవాన్ వ్రజ భయార్తి అభిజాత శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే ఆ ఆదిపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఉపేంద్రుడిగా అవతరించి ఆ స్వామి కార్యం ఎలా అయితే అవతరించాడో అట్లా నువ్వు అవతరించావు మాకు. ఎక్కడ అవతరించావు? వ్రజ భయార్తిహర అభిజాత అంటే జన్మించుట, జాత అభిజాత. ఎక్కడ జన్మించావు అంటే వ్రజంలో, నందవ్రజంలో, ఎక్కడో ప్రపంచంలో ఇన్ని ప్రదేశాలుంటే అన్నీ కాదనుకుని వ్రజంలో వచ్చి కూర్చున్నాడు ఆయన. నందవ్రజంలో పుట్టాడు. ఎందుకనంటే భయ ఆర్తిహర, భయంలో ఉన్నటువంటి వారిని, ఆ ఆర్తిని హరించడం కోసం. అంటే కంసుడు, నరకాసుడు మొదలైనటువంటి ఎంతో మంది అసురుల యొక్క భయంతో ఉన్నటువంటి మమ్మల్ని ఉద్ధరించడం కోసం అని చెప్పేసి అభిజాత, నువ్వు ఈ వ్రజంలోకి వచ్చి జన్మించావు. అట్లాంటి దేవుడివి నువ్వు, దేవదేవుడి. తన్నో నిధేహి, కాబట్టి కరపంకజం ఆర్తబంధో, హే ఆర్తబంధో, ఆర్తులని వారి యొక్క ఆర్తి నుంచి తప్పించేటువంటి స్వామి, రక్షించేటువంటి స్వామి ఆర్తబంధు అంటారు. దీనబంధు, ఆర్తబంధు. అట్లాంటి నీవు నీ యొక్క కర పంకజం, నీ యొక్క చక్కటి పద్మాల వంటి నీ యొక్క చేతులతో, అట్లాంటి చేతులతో నీ కరస్పర్శ సుఖం కోసం అని చెప్పేసి నీ చేతుల యొక్క స్పర్శ, ఎట్లాంటి స్పర్శ అంటే పంకజము వంటి నీ యొక్క కరములు మా యొక్క శరీరాలపై ధరింపచేయి. మా శరీరాలపై నీ యొక్క స్పర్శ అలా కలిగించు, స్పర్శ సుఖాన్ని కలిగించు. ఎక్కడ? తప్తస్తనేషు శిరస్సు చ, మా యొక్క స్తనముల మీద, మా యొక్క హృదయముల పైన, మా యొక్క శిరస్సు పైన నీ యొక్క చక్కటి కరపంకజాన్ని ఉంచి మాకు ఈ తాపాన్ని తొలగించమని చెప్పి స్వామిని వేడుకుంటున్నారు. శరీరములో ఈ తాపము కలిగేటువంటిది ఒకటి బుద్ధి, మరొకటి హృదయం. ఈ హృదయ తాపం అనేటువంటిది వారికి ఎక్కువైపోయి ఆ హృదయముల మీద, అలాగే ఈ బుద్ధి మా మనస్సు మీద ఇక్కడ పెట్టడము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే అనుగ్రహింపు. ఇక్కడ పెట్టడం ఏమిటంటే మా హృదయ తాపాన్ని తొలగించు. అట్లా మా యొక్క స్తనముల మీద, మా యొక్క శిరస్సు మీద మీ యొక్క కరపంకజములు పెట్టి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు. ఈ కరపంకజాన్ని వారి యొక్క హృదయముల మీద పెట్టడం అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటంటే అంతకు ముందు దాదాపు మొదట్లో చెప్పినటువంటి పరిచయంలో చెప్పుకున్నాం. ఏమిటయ్యా అంటే అది భర్తలు నిరోధింపబడగా ఇంట్లోనే ఉండి స్వామిని ధ్యాసలో ఉంచి అలా లీనమైపోయి మోక్షాన్ని పొందినటువంటి స్త్రీలు వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ స్వామి యొక్క కరస్పర్శ వారి హృదయములు పెట్టడం ఏంటంటే, హృదయము అనేటువంటి మనం చెప్పుకున్నాం. సడన్ గా హార్ట్ అటాక్ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఎక్కువ ఆనందానుభూతి కలిగినప్పుడు ఎక్కువగా, లేకపోతే ఎక్కువ దుఃఖం కలిగినా కానీ సడన్ గా మన యొక్క హృదయం అనేటువంటి గుండె ఆగిపోతుంది. అందుకే డాక్టర్లు కూడా చెప్తుంటారు, అమితమైనటువంటి ఆనందాన్ని, ఉద్రేకాలు కలిగినప్పుడు మనం జాగ్రత్తగా నిగ్రహించుకుంటూ ఉండాలి. అలా ఇప్పుడు వీళ్ళకి కలిగేటువంటి ఆనందం, స్వామి గనక ఆ స్పర్శ సుఖాన్ని గనక వాళ్ళకి కలిగించారంటే ఆ ఆనందం బ్రహ్మానందంలో వాళ్ళకి ఏదైనా కలగచ్చు. కాబట్టి ఆ స్వామి యొక్క కరస్పర్శ అక్కడ తగిలితే, ఆ హృదయ స్థానంలో తగిలితే, అప్పుడు ఆ హృదయంలో ఉండేటువంటి సున్నితమైనటువంటి నరాలు, నాడులు మొదలైనటువంటివన్నీ స్వామి యొక్క కరస్పర్శ యొక్క తేజస్సు చేత, ఆ తేజస్సు చేత ఈ బ్రహ్మ సుఖానంద అనుభూతి నుండి తట్టుకొని
ఆయనలో లీనమైపోయి మోక్షాన్ని పొంది కపాల రంధ్రం నుంచి చివరికి ఆ స్వామి యొక్క పాద పద్మాలకు చేరుకుంటారు వీరి యొక్క శరీర ఆత్మలని, దేహాలని. అందువల్ల అవి తట్టుకోవడానికి కావలసినటువంటి కరస్పర్శ సుఖాన్ని ఇప్పుడు స్వామి వీళ్ళకి ఇవ్వాలి. అది ఎలా ఇచ్చాడు అనేటువంటిదంతా రేపు చెప్పుకోబోయేటువంటి శ్లోకాల్లో వస్తుంది. అది అసలైనటువంటి లీలా విశేషం, స్వామి వారి లీలా విశేషం. ఇప్పటి వరకు కూడా గోపికలు స్వామిని ఒప్పించడానికి వారు రకరకాల ప్రయత్నాలతో వారి మాటలు మనం విన్నాం. రేపు స్వామి యొక్క లీలలు ఇంత చక్కగా వారి నోటి నుంచి వచ్చినటువంటి వారి విశ్వాసపాత్రమైనటువంటి వచనాలు విని స్వామి ముగ్ధులై వారి కోరిక తీర్చడం అనేటువంటి లీలా విశేషం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.